హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బావున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర పలావ్ అండి. అలానే మన ఛానల్‌ని కొత్త వాళ్ళెవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేనిక్కడ 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది కుక్కర్‌లో చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క, ఇక్కడ బిర్యానీ లీఫ్ అన్నీ ఉంటాయి కదా! కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. ఎక్కువ వేస్తే మనకి స్పైసీ ఎక్కువై బాగోదు. అలానే ఒక తరిగి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకున్నా అండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాను. అలానే ఇప్పుడు ఒక స్పూన్ వరకు నేను జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇది కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అయ్యాక జీడిపప్పు కొంచెం యాడ్ చేసుకున్నా అండి. మనం ముందుగానే యాడ్ చేసుకుంటే జీడిపప్పు అనేది బాగా రోస్ట్ అయిపోతుంది కదా! అందుకని చెప్పి ఈ 2 ఫ్రై అయ్యాక కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకున్నానండి. మీరు వద్దు అనుకుంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? అలానే పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి. ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడేంటి అంటే టమాటా యాడ్ చేసుకున్నా అండి. మీకు టమాటా వద్దు అనుకున్నా కూడా స్కిప్ చేసుకోవచ్చు. కాకుంటే వేస్తే ఏంటి అంటే మనం గోంగూర కూడా వేస్తాం కదా! మనకి మగ్గి చాలా టేస్ట్‌గా 2 పులుపు బ్యాలెన్స్ అయ్యి బావుంటుంది. అందుకని చెప్పి ఇక్కడ నేను ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్నాను. అలానే ఇప్పుడు గోంగూర అండి. ఒక 2 కట్టల వరకు మీడియం సైజ్ కట్టలు 2 నేను గోంగూర అనేది ఈ లీవ్స్ ఇలా వేసుకుంటున్నాను గోంగూర. చూసారు కదండీ! ఇప్పుడేం లేదండి. జస్ట్ 1 మినిట్ చాలండి. కొంచెం కలిపేస్తే మనకి చక్కగా ఇది మగ్గిపోతుంది. అంటే మూత పెట్టే అవసరం ఏముండదు. మనకేంటి అంటే మనం పేస్ట్‌లా అలా ఏం అవ్వాల్సిన ఇది లేదండి ఇక్కడ. ఎందుకు అంటే మనం పలావ్ చేసుకుంటున్నాం కదా! మనకి డైరెక్ట్ ఈ కుక్కర్‌లోనే మనకి అంత బాయిల్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా జస్ట్ ఫ్రై చేసుకుంటే ఆకనేది సరిపోతుంది. మనకి ఈ కుక్కర్‌లో ఇలా ఫ్రై చేసుకుంటేనే చక్కగా అయిపోతుంది. ఆకనేది చక్కగా మగ్గిపోతుంది. ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే పేస్ట్ తిక్కగా చేసుకొని కావాలంటే వేసుకోండి. ఇక్కడ నేనైతే ఈ విధంగా డైరెక్ట్‌గా యాడ్ చేసుకున్నాను. అలానే ఇక్కడ ఏంటి అంటే కొంచెం కారం అనేది యాడ్ చేసుకున్నా అండి. ఆల్రెడీ మనం స్పైసెస్ అలానే పచ్చిమిర్చి అన్నీ వేసాం కదండీ! మనం ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకే కారం అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలానే ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకు ఒక 3/4 స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇన్ కేస్ మనకు చాలకుంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. చక్కగా ఉప్పు, కారాలు అన్నీ పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు ఎన్ని గ్లాసులు రైస్ తీసుకోవాలి అనుకుంటే అన్ని గ్లాసులు తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 2 గ్లాసులు మాత్రమే తీసుకున్నాను రైస్ అనేది. మీరు ఎక్కువ తీసుకుంటే దాన్ని బట్టి అన్ని గోంగూర లీవ్స్ అన్నీ అలా యాడ్ చేసుకోండి. ఓకేనా? చూసారు కదండీ! ఇప్పుడు ఈ విధంగా అయితే చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఈ గోంగూర ఆకులు, ఈ రైస్ అంతా చక్కగా ఇలా కలుపుకోవాలి. చక్కగా ఇదంతా అయ్యాక ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నానండి. ధనియాల పొడి ఉంటుంది కదా! అది యాడ్ చేసుకున్నాను. అలానే ఒక హాఫ్ స్పూన్ మాత్రమే చికెన్ మసాలా ఉంటే అది యాడ్ చేసుకున్నా అండి మసాలా పౌడరు. కొంచెం ఇక్కడ సీక్రెట్ ఏంటి అంటే జాజికాయ ఉంటుంది కదండీ! ఈ జాజికాయ పొడి కొంచెం వేస్తే మనకి పలావ్స్‌లో దీనిలో ఫ్లేవర్ బావుండి చాలా బావుంటుందండి టేస్ట్ అనేది. మీరెప్పుడైనా వేసి ట్రై చేయండి. చాలా బావుంటుంది. అలానే ఇక్కడ ఏంటి అంటే నేను బాస్మతి రైస్ కొంచెం నానబెట్టుకొని యాడ్ చేసుకున్నా అండి. దాన్ని బట్టి ఇక్కడ వాటర్ అయితే నేను 3/4 గ్లాస్ అలా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మనం ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి మెత్తగా అయిపోతుంది బాగోదు. ఓకేనా? అంటే గోంగూర కూడా ఉంది కదా! అలానే ఇక్కడ ఏంటి అంటే కొంచెం లాస్ట్‌లో నెయ్యి యాడ్ చేసుకున్నానండి ఫ్లేవర్ కోసం. పిల్లలు వీళ్ళు తినేటప్పుడు కూడా బావుంటుంది మనకి. పెద్దవాళ్ళకైనా, పిల్లలకైనా చక్కగా బావుంటుంది గోంగూర రైస్ అనేది. చూసారు కదండీ! ఈ విధంగా అయితే ఇంకా మూత పెట్టుకొని ఇంకా ఒక 2 విజిల్స్‌కి చక్కగా అయిపోతుందండి మనకి రైస్ అనేది. చూసారు కదండీ! ఈ గోంగూర పలావ్ అనేది చక్కగా మనకి రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్‌లో షేర్ చేయండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సైడ్ బెల్ ఐకాన్ ఉంటుంది కదా! క్లిక్ చేయండి. బాయ్ అండి.